చాలామందికి దేవుడంటే ఇష్టం ఉంటుంది, దేవుడంటే ప్రేమ ఉంటుంది. కానీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలీదు. కాబట్టి మన బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి మనం పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలంతోనూ ప్రేమించాలి. చూడండి, ఇవన్నీ కూడా మనం హృదయపూర్వకంగా పాటించాలి. పూర్ణ హృదయం ఉండాలి. అదేవిధంగా పూర్ణ ఆత్మతో నింపబడాలి, పూర్ణ వివేకంతో ఉండాలి, పూర్ణ బలంతో. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటాం. ఒకసారి మనం దేవుణ్ణి ఈ విధంగా ప్రేమిస్తున్నాం లేదా వాక్యానుసారంగా మనం పరిశీలించుకుందాం. అదేవిధంగా రెండవ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని బైబుల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుణ్ణి వెంబడిస్తామో, దేవునితో సహవాసాన్ని కొనసాగిస్తామో, ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. తర్వాత మన చుట్టూ ఉన్న వారిని కూడా, అంటే పొరుగు వారిని కూడా మనం ప్రేమించేవారుగా ఉంటామని బైబుల్ సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం దీన్ని వెంబడిద్దాం. ఆమెన్.